గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్। ఈ రోజు ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం తిథి పౌర్ణమి సాయంత్రం 6:01 తదుపరి పాడ్యమి నక్షత్రం మక రాత్రి 10:21 తదుపరి పుంభ వచ్చం ఉదయం 8:53 నుంచి 10:41 వరకు దుర్ముహూర్తం ఉదయం 6:41 నుంచి 8:14 వరకు అమృత గడియలు రాత్రి 7:39 నుంచి 9:27 వరకు రావుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు సూర్యోదయం ఉదయం 6:41 సూర్యాస్తమయం సాయంత్రం 6:14 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం। ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే 27 నుంచి మరో 2 గ్యారెంటీలు ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించిన గ్యాస్ కరెంట్ పథకాలు ప్రారంభిస్తామని చెప్పేసి తెలిపారు। సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో విజయం సాధించాం మేడారం జాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర దక్షిణాదిపై వివక్ష చూపడం మంచిది కాదని వ్యాఖ్య అమ్మవార్లకు నిలవెత్తు బంగారం సమర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు సీతక్క పొంగులేటి అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు। యువ ఎమ్మెల్యే లాస్యానందిత దుర్మరణం ఓఆర్ఆర్పై పట్టంచేరు వద్ద కారు అదుపు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది। తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే కన్నుమూశారు। శాసనసభ్యురాలిగా ఎన్నికైన 2.5 నెలలకే విషాదాంతం చోటు చేసుకుంది। డ్రైవర్ నిద్రమత్తె ఘోరానికి కారణమన్న సంగారెడ్డి ఎస్పీ సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు। అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు। జనగామ కలెక్టర్ బదిలీ అంటూ మరో వార్తని ఈనాడులో ఇచ్చారు। జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశం పలువురు ఐఏఎస్లకు స్థానాచలనమని చెప్పేసి చెప్తున్నారు। కేసీఆర్ తరహాలోనే కాంగ్రెస్ పాలన భరాసా ఒక్క సీటు గెలిచిన వృధానే విజయ సంకల్ప యాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వంజమని చెప్పేసి వార్తించారు। చందమామపై తొలి ప్రైవేట్ ల్యాండర్ చరిత్ర సృష్టించిన అమెరికా కంపెనీ జాబిల్లి దక్షిణ ధ్రువానికి చేరువలో దిగిన ఒడిసియాస్ అని చెప్పేసి వార్తించారు। త్వరలో మెట్రో నూతన మార్గాలకు శంకుస్థాపన 15 రోజుల్లో హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీలో విజిలెన్స్ సోదాలు నిర్వహిస్తారట డ్రోన్ కెమెరాలతో ఆస్తి పన్ను మందింపు అని చెప్పేసి సీఎం తెలిపారు। తల్లుల వద్దకు తాడోపతాడాలు జనసంద్రంలా మహాజాతర 3 సార్లు మేడారానికి రావడం నా అదృష్టం అని చెప్పేసి గవర్నర్ తెలిపారట। సిరిసిల్ల విద్యుత్ సొసైటీ రద్దు ఆడిట్లో బయటపడిన అక్రమాలు రూపాయలు 558 కోట్ల బకాయిలు రూపాయలు 94.88 కోట్ల అవినీతి సెస్ను మూసివేసి డిస్కంలో కలిపేయాలని ఆర్సీ ఉత్తర్వులు జారీ చేసిందంట। దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఇవ్వడం జరిగింది। కొడంగల్ కళాశాల కొలక్కి తెచ్చేనా పశువైద్య కళాశాలలో ఇప్పటికే భారీగా ఖాళీలున్నాయట। కొత్త కాలేజ్తో పాటు పాత వాటికి నియామకాలు అవసరమని చెప్పేసి చెప్తున్నారు। గత ఏడాది నాటి భర్తీ ప్రక్రియ పెండింగ్లో ఉంది। సీఎం రేవంత్ రెడ్డి పైన విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారట। 57 అమృత్ భారత్ స్టేషన్లకు 26న శంకుస్థాపన చేయనున్నారట। దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 57 రైల్వే స్టేషన్లు పునరాభివృద్ధి పనులకు 26న శంకుస్థాపన చేయనున్నారు। తెలంగాణలో 15 రైల్వే స్టేషన్లకు రూపాయలు 230 కోట్లు ఖర్చు చేయనున్నారట। ప్రలోభాలు నియంత్రణకు కార్యాచరణ సిద్ధం చేయండి అంటూ వికాస్ రాజ్ తెలిపారంటే ఆ అంశాన్ని ఇచ్చారు। సాహితీ ఇన్ఫ్రాటెడ్ భూములు జప్తు అనాధికారికంగా విద్యుత్ సరఫరా నిలిపివేత 3 ఉద్యోగులు సస్పెన్షన్ గొర్రెలు చేపల పంపిణీ పథకాలపై సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది। అలాగే ఈ నెలలో మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే అకాల మరణం బాధాకరమని చెప్పేసి కేసీఆర్ తెలిపారు। నేడు రేపు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు। అప్పన్న సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి టీజీపై నేడు రేపు నోటిఫికేషన్ చంద్రబాబు దిగ్భ్రాంతి లాస్యానందిత మృతిపై దర్యాప్తు జరపాలి అంటూ సంజయ్ తెలిపారు। ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పేసి డిఎంహెచ్ఓల సంఘం బన్బుల్పుర అల్లర్ల బాధితులకు డబ్బులు పంపిణీ అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు। 3 సార్లు జాతరకు రావడం నా అదృష్టం అని చెప్పేసి గవర్నర్ తమిళసై తెలిపారు। ఆ అంశాన్ని పూర్తిగా ఇవ్వడం జరిగింది। బలహీన పడిన భరాసా ప్రజా వ్యతిరేకతలో కాంగ్రెస్ భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలిపారు। విజయ సంకల్ప యాత్రలతో రాజకీయాల్లో పెను మార్పులు భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడారు। ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు। ఇప్పుడు అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలను చూద్దాం। 27నే మరో 2 గ్యారెంటీలు అమలు కానున్నాయట।
రూపాయలు 2 లక్షల రుణమాఫీపై తొందరలోనే రైతులకు శుభవార్త రానుందట. కాళేశ్వరం అక్రమాలపై త్వరలోనే జ్యుడిషియల్ విచారణ జరగనుందట. ఈ అంశాలను ప్రధాన హెడ్లైన్స్ గా ఇచ్చారు. కేసీఆర్ కుటుంబం అవినీతి మోదీకి పట్టదా? బీఆర్ఎస్ బీజేపీల మధ్య చీకటి స్నేహం. తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పిస్తా. మేడారంలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారట. సిలిండర్కు ముందుగా పూర్తి డబ్బులు చెల్లించాల్సిందే, ఆ తర్వాతే నేరుగా లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో జమ చేయడం అనేది జరుగుతుందట. తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రజాపాలనలో దరఖాస్తు చేస్తేనే అర్హులు వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. 11,000 పోస్టులతో డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నారట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. 21 మరో 2 గ్యారంటీలు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్యర్ నందిత దుర్మరణం ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. మరికొన్ని వార్తలు సాక్షిలో చూసుకున్నట్లయితే అభివృద్ధికి నమూనాగా భారత్ వచ్చే 5 ఏళ్లలో అభివృద్ధికి మోడల్గా మారడం ఖాయమని, ఇది మోదీ గ్యారంటీ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారట. అతి త్వరలోనే కేజ్రీవాల్ అరెస్ట్. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు సిబిఐ ప్రయత్నిస్తుందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. 13 తర్వాత లోక్సభ షెడ్యూల్. మార్చి 13 తర్వాత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. రష్యాపై భారీ ఆంక్షలు. ఉక్రెయిన్పై యుద్ధానికి తెగబడ్డ రష్యాపై 500 పైచిలకు ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారట. చంద్రుడి ఒడిలో ఓడిస్పియస్ తొలి ప్రైవేట్ ల్యాండర్గా చరిత్ర. 50 ఏళ్ల తర్వాత అమెరికా ముద్ర. వారికి సాయం చేయండి. పేటీఎం కస్టమర్లను వేరే బ్యాంకులకు మార్చే అంశాన్ని పరిశీలించానన్న ఆర్బీఐ అని చెప్పేసి ఆ అంశాన్ని సాక్షిలో ఇవ్వడం జరిగింది. 27 మరీ 2 గ్యారంటీలు అనే అంశాన్ని పూర్తి వివరాలు తెచ్చారు. అలాగే రాష్ట్రంలో ఒకటి చాలు, మిగతా సీట్లలో ఇండియా కూటమి భాగస్వామి పార్టీకి మద్దతు ఇస్తామంటూ రాఘవులు తెలిపారు. సగం సీట్లపై స్పష్టత వస్తుందా? నేడు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. రాష్ట్రంలో సగం లోక్సభ సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందట. మేడిగడ్డ ఖర్చు ప్రభుత్వమే భరించాలి. మళ్ళీ అగ్రిమెంట్ చేసుకుంటేనే పునరుద్ధరణ పనులు చేస్తామని చెప్పేసి అన్నారం గేట్లు ఎత్తి చేసిన పనులను దెబ్బతీశారు. సాగునీటి పారుదల శాఖకు ఎల్ఎన్టీ మరో లేఖ రాసిందట. ఈఎన్సీగా అనిల్ కుమార్ బాధ్యతలు స్వీకరణ. సమ్మక్క సారలమ్మలనే మోసం చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడం బీజేపీకి పెద్ద పనేం కాదు అంటూ జగ్గారెడ్డి మాట్లాడారట. సాగర్ ప్రాజెక్టు మెయింటెనెన్స్ పనులకు ఓకే అనుమతించిన కేఆర్ఎంబీ, విద్యుత్ ఉత్పాదన కేంద్రాలను పరిశీలించిన కేఆర్ఎంబీ బృందం అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. సీట్ బెల్ట్ ధరించిన తీవ్రత ఎలా? ఎమ్మెల్యే మంత్రి ఘటనపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. ఒకవేళ సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోకుండా బకెల్ను సాకెట్లో పెట్టేశారా? ఇదే జరిగి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారట. రిటైర్డ్ ఐఏఎస్ జన్నత్ హుసేన్ కన్నుమూత. ఉచిత కాంట్రాక్టర్ ఆపరేషన్లు బేస్ సినీ నటుడు ఆలీ. పునరుత్పాదక విద్యుత్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి అంటూ 2 అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి ఆదేశాలు జారీ చేశారట. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యర్ నందిత దుర్మరణం. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి పోటీ. లోక్సభ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలంటున్న కాంగ్రెస్ నేత. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధి పదవికి రాజీనామా. 10 రోజుల క్రితమే సీఎం రేవంత్ కు లేఖ అందజేశా. ఎంపీ టికెట్కు పదవి అడ్డంకిగా మారితే ఆమోదించాలని కోరా. మాజీ ఎంపీ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి వెల్లడి. ఇదే సీటుపై కనిష్ట సంపత్ కుమార్, మంద జగన్నాథం అని చెప్పేసి వార్తించారు. నిందితురాలిగా కవిత. ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటిదాకా ఆమెను సాక్షిగా పరిగణించిన సిబిఐ అప్రూవర్ రాఘవరెడ్డి ఇచ్చిన సమాచారంతో నిందితురాలుగా మార్పు జరిగిందట. 41A నిబంధన కింద తాజా నోటీసులు. 26న విచారణకు హాజరు కావాలని సిబిఐ ఆదేశించిందట. ఇదే కేసులో త్వరలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. అదే సమయంలో కవిత అరెస్టు కూడా బీఆర్ఎస్ పట్ల బీజేపీ వైఖరి మారిన దృష్ట్యానే ఈ పరిణామాలు. కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకోవద్దని బెదిరించడానికి కేజ్రీవాల్ అరెస్టుకు చర్యలు. మా పొత్తును చూసి బీజేపీ వణికిపోతుంది అంటూ అరెస్ట్ చేసిన పొత్తు ఆగదు అంటూ ఆప్ తెలిపారట. సరగాసి నిబంధనలో సవరణలు. ఇకపై దాతల నుంచి అడ్డం వీర్యం. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అని చెప్పేసి వార్తించారు.
ఇకపై దాతల నుంచి అన్నం వీర్యం అని చెప్పేసి దీనికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి జనత్ హుసేన్ కన్నుమూత. కలెక్టర్ నుంచి స్పెషల్ సిఎస్ వరకు ఉమ్మడి ఏపీలో వివిధ హోదాల్లో సేవ ఫ్రీ విద్యుత్ స్కీమ్ రూపకల్పనలో పాత్ర. కొన్నేళ్లుగా అల్జిమర్స్తో బాధపడుతున్న జనత్ సూలూరుపేటలో మృతి చెందారట. జాగ్రత్త, యుద్ధానికి దూరంగా ఉండండి, త్వరలోనే స్వదేశానికి రప్పిస్తాం. రష్యా ఉక్రెయిన్ పోర్లో చిక్కుకున్న భారతీయులకు కేంద్రం భరోసా. సైన్యంలో సహాయకుడి ఉద్యోగం పేరిట ఏజెంట్లు మోసం. బాధితుల్లో 2 తెలంగాణ వాసులు అని చెప్పేసి చెప్తున్నారు. రుణమాఫీపై త్వరలో తీపి కబురు. బ్యాంకర్లతో తుది దశకు చేరిన చర్చలు. 27న ఫ్రీ విద్యుత్ సిలిండర్ పథకాలకు శ్రీకారం. ప్రియాంక చేతుల మీదుగా ఇవి ప్రారంభిస్తాం. 22న మరో 6,000 కొలువుల నోటిఫికేషన్. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 7 చోట్ల, బీఆర్ఎస్ 10 చోట్ల పోటీకి ఒప్పందం. కుంభమేళకు రూపాయలు కోట్లు ఖర్చు చేయట్లేదా? మేడారానికి జాతీయ హోదా ఇస్తే తప్పేంటి? కిషన్ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. మేడారంలో శాశ్వత అభివృద్ధికి కమిటీ. జాతరకు మోదీషా రావాలి. సీఎం వనదేవతలను దర్శించుకుని మొక్కులు సమర్పణ. గిరిజనుల అభ్యున్నతికి కృషి. ఆదివాసులను ప్రధాన స్రవంతిలోకి తెస్తా అంటూ తమిళిసై తెలిపారు. మేడారంలో భక్తులకు అనారోగ్య సమస్యలు. 4 రోజుల్లో 1.5 లక్షల మందికి మందులు ఇచ్చారట. క్రైమ్ కథ చిత్రం. మ్యాట్రిమోనీ సైట్లో సైబర్ నేరగాడి ఫేక్ ప్రొఫైల్. ఫోటో నచ్చడంతో చాటింగ్ చేసిన యువతి. పెట్టుబడిగా అడిగితే పలు విడతల్లో రూపాయలు 40 లక్షలు మోసపోయానని తెలియడంతో ఫోటోలోని యువకుని పట్టుకొని పెళ్లికి ప్రతిపాదన. అతను తిరస్కరించడంతో కిడ్నాప్, నిర్బంధించి 5 గంటల పాటు చిత్రహింసలు పెట్టారట. నర్సింగ్కు నీట్ తప్పనిసరి కాదు నిబంధనలను సడలించిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ విద్యా సంవత్సరానికి మాత్రమేనని చెప్పేసి వెల్లడించిందట. ప్రతి 48 గంటలకు ఒకరు. అవినీతి కేసులో ఏసీబీకి పట్టుపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు. ఈ ఏడాది 53 రోజుల్లో రికార్డు స్థాయిలో 28 కేసులు. గత సంవత్సరంలో టాప్ ఆదాయానికి మించిన కేసులు 94. టాప్ 3లో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు. లాంఛవతారాలపై ఏసీబీకి అందుతున్న వరుస ఫిర్యాదులు. దొరుకుతున్న వారి అక్రమాస్తుల విలువ రూపాయలు 10 కోట్లలోనే. సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టాక అధికారులకు ఫ్రీ హ్యాండ్. శివబాలకృష్ణ కేసులో వచ్చే వారం ఐఏఎస్ అధికారి విచారణ చేయనున్నారట. నా వారణాసి బిడ్డలను తాగుబోతులంటారా అంటూ వార్తిచ్చారు ప్రధాన హెడ్లైన్గా ఆంధ్రజ్యోతిలో. ఇదేం భాష? యూపీ యువతను అవమానించడమే కాంగ్రెస్ నేత రాహుల్పై ప్రధాని మోదీ ధ్వంసం. 5 ఏళ్లలో అభివృద్ధి చిహ్నంగా భారత్, నా గ్యారంటీ కులతత్వంతో రెచ్చగొట్టడమే ఇండియా కూటమి పని. సొంత నియోజకవర్గంలో పలు కార్యక్రమంలో ప్రధాని రూపాయలు 13,000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారట. అర్ధరాత్రి సీఎం యోగితో కలిసి రోడ్డు ఆకస్మిక తనిఖీ నిర్వహించారట ప్రధాని మోదీ. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. కాంగ్రెస్ తెచ్చిన కరువు. వెలవెలబోతున్న చెరువులు, అడుగంటుతున్న భూగర్భ జలాలు. సర్కారు అనాలోచిత నిర్ణయాలతో ఆగమవుతున్నారు అన్నదాతలు. గోదావరి ప్రాజెక్టులు నిండిన బేసిన్లో ఎండిపోతున్న పంటలు. నీళ్లు లేక ఒక చోట నీళ్లున్న కరెంటు లేక మరో చోట పండవు. మేడిగడ్డను సాకుగా చూపి ఎత్తిపోతలను నిలిపివేశారు రేవంత్ సర్కార్ అని చెప్పేసి ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. ఎమ్మెల్యే లాస్యానందిత దుర్మరణం. తెల్లవారుజామున ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం. అల్పాహారం చేసేందుకు వెళ్తుండగా వేటాడిన మృత్యు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రమాదానికి కారణం. అధికారిక లాంఛనాలతో లాస్య అంత్యక్రియలు పూర్తి. ఆమె అకాల మరణం తీవ్రంగా కలిచివేసిందంటూ కేసీఆర్ తెలిపారు. సీఎం రేవంత్ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి. ఏడాదికే తిరిగి రాని లోకాలకు తండ్రి కూతురు అని చెప్పేసి వార్తించారు. పిండాన్ని వదలని ప్లాస్టిక్ భూతం. గర్భిణిలో పెరుగుతున్న మైక్రో ప్లాస్టిక్ అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. చీకట్లో సామాజిక తనిఖీ. రాష్ట్రంలో అధికారికంగా విద్యుత్ కోతలు లేవని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు చెప్తున్నా మరోవైపు కరెంటు కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. కరెంటు కట్ చేసే నౌకరీ ఉండదని సీఎం హెచ్చరించిన కొన్ని గంటల్లోనే నిర్మల్ జిల్లాలో ఓ అధికారిక కార్యక్రమాన్ని చీకట్లో నిర్వహించుకోవాల్సి వచ్చింది. కుబీర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఈజీఎస్ సామాజిక తనిఖీ రాత్రి 8-15 గంటల వరకు కొనసాగింది. తరచు కరెంటు పోవడంతో సెల్ ఫోన్లు వెలుతురుతో ప్రజావేదికను కొనసాగించారట. 27 నుంచి ప్రియాంక గాంధీ చేతుల మీదుగా 2 గ్యారెంటీలు ప్రారంభించనున్నారు అని అంశానిచ్చారు. మేడారాన్ని జాతీయ పండుగగా గుర్తించాలి. 2 నెలల్లోనే 25,000 ఉద్యోగాలు ఇచ్చాం. త్వరలో 2 లక్షల రుణమాఫీ చేశాం. కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ. మహాజాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారట. నీట్ లేకున్నా బీఎస్సీ నర్సింగ్. జీమెయిల్కు పోటీగా ఎక్స్మెయిల్ ధృవీకరించిన ఎలాన్ మాస్క్.
జీమెయిల్ ఆగదన్న గూగుల్. జర్నలిస్ట్ శంకర్పై దాడి, ఇద్దరి అరెస్టు. శంకర్ను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో ఎమర్జెన్సీ మొదలైంది అంటూ కేటీఆర్ తెలిపారట. 13 తర్వాత లోక్సభ షెడ్యూల్. ఎన్నికల్లో ఏఐ వినియోగం కేంద్ర ఎన్నికల వర్గాలు వెల్లడించాయట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्।
समाभासम् रविपुत्रं यमाग्रजम् छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम् नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम् ఇప్పుడు జిల్లా వార్తలు చూద్దాం. సాక్షులు ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే నేడు నిజాం షుగర్స్ పునరుద్ధరణ కమిటీ రానున్నారట. NDSL నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ పునరుద్ధరణ కమిటీ శనివారం బోధన్ షుగర్ ఫ్యాక్టరీ సందర్శనకు రానున్నారు. ఉదయం 11 గంటలకు కమిటీ రానుండడంతో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం ఫ్యాక్టరీ యాజమాన్యం ఏర్పాట్లు చేసిందట. కన్నుల పండవగా గోవింద నామ స్మరణతో కిల్లా డిచ్పల్లి మారుపోగింది. ప్రాచీన రామాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా హోమం కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొని పూజలు చేశారు. రథోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా సాక్షులు ఇచ్చారు. పరీక్షలకు ఫోన్ ముప్పు, ప్రశ్నపత్రాలు లీక్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోకపోతే ఇబ్బందే అంటున్నారు. పరీక్షల నిర్వహణకు సెల్ ఫోన్లు ముప్పుగా మారాయి. గతేడాది 10వ తరగతి పరీక్షల సమయంలో గతేడాది ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనాలు అని చెప్పేసి వార్తించారు. నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు, ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు కీలకం, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. చర్యలు తీసుకుంటారా? విద్యుత్ శాఖలో నగరంలోని OAE నిరుద్యోగిని మోసం చేసిన ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం అనుమానమేనని ఆ శాఖలోని ఉద్యోగులే బహిరంగంగా చెప్పుకుంటున్నారని, గతంలో AEపై ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకున్నా దాఖలు లేవంటున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. పుంజుకుంటున్న ఎర్రజొన్న ధరలు క్వింటాల్కు రూపాయలు 3,950 రేటు నిర్ణయించిన పెర్కెట్ రైతులు అంగీకరించారు వ్యాపారులు అని చెప్పేసి వార్తించారు. రాజ్యసభలో కందకుర్తి గొప్పదనం వివరిస్తాం, ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామంటూ మహారాష్ట్ర రాజ్యసభ సభ్యుడు అజిత్ గోపీచండే తెలిపారు. మేమంటే మేము, నర్సింగ్ స్టాఫ్ నియామకాలపై కాంగ్రెస్ బీజేపీలో పోటీలో ప్రకటన, తమకు పేరొచ్చేలా చెప్పాలంటూ ప్రభుత్వ ఆసుపత్రి అధికారులపైన ఒత్తిడి, ప్రజల్లో అపహాస్యమవుతున్న ఇరు పార్టీల నేతలు అంటున్నారు. ఇద్దరు ఏపీపీల తొలగింపుపై స్టే, తెలుగులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి. బోధన్ కోర్టులోని ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శివసాయి శుక్రవారం తెలుగులో తీర్పును వెలువరించారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసు బోధన్ కోర్టులో విచారణ జరగగా శుక్రవారం తీర్పు చెప్పారని కోర్టు అధికారిక వర్గాలు తెలిపాయి. జిల్లా జైలును పరిశీలించిన జైళ్ల శాఖ డీజీ. సారంగపూర్ శివార్లోని జిల్లా జైలును జిల్లా శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా పరిశీలించడం జరిగిందట. సమగ్ర శిక్ష ఉద్యోగులకు మొండి చేయి, వేతనాలు పెంపునకు ప్రతిపాదించని రాష్ట్ర అధికారులు, క్రమబద్ధీకరణ MTS కోసం ఉద్యమాలు చేస్తున్న ఉద్యోగులు, నిధులు కేటాయింపు పెంచని కేంద్ర ప్రభుత్వం, నేడు సీఎం ఇంటికి తరలి వెళ్లనున్న ఉద్యోగులు అనే వార్తించారు. కేంద్రంలో వచ్చేది మోదీ ప్రభుత్వమే అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. బీజేపీకి ఓటేస్తే దేశానికి ఓటేసినట్టే, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆందోళన చెందుతున్న మృతుడి బంధువులు అంశాన్ని ఇచ్చారు. పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన ఆడిట్ సెల్ డైరెక్టర్. క్రైమ్ కన్నా చూసుకుంటే కోర్టుకు హాజరు కానందున అరెస్ట్, వంట గ్యాస్ లీక్ అయి మంటలు వచ్చాయి. బోధనలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకునే ఘటన రామారెడ్డిలో చోటు చేసుకుంది. గంజాయి విక్రయిస్తున్న ఒకరిని అరెస్ట్ చేశారు. వివిధ కేసుల్లో పలువురికి జైలు శిక్ష విధించారు. త్వరలో 6 గ్యారంటీలు అమలు చేస్తామంటూ మాట్లాడుతున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. తిప్పాపూర్ వాసికి 4వ ర్యాంక్. బిక్కునూరు మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన నాగర్తి రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు జూనియర్ అకౌంట్స్ పరీక్ష ఫలితాల్లో 4వ ర్యాంకును సాధించారట. KGBVపై ఆరోపణలు అవాస్తవం అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. ఆల్ టికెట్స్ విడుదల, 21 నిధి అప్కే నికట్, PG పరీక్షలు ప్రశాంతం, కన్నుల పండవగా రథోత్సవం నిర్వహించారు. అంశాలు ఇచ్చారు.
టార్గెట్ రూపాయలు 53 కోట్లు, 8 బృందాలతో ఆస్తి పన్నులు వసూలు, 125 మందికి నోటీసులు, వారంలో చెల్లించకుంటే చెప్తూ ప్రచార వాహనాలు రెడీ అని చెప్పేసి వార్తిచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. సహకార సంఘాల కమిషన్పై దర్యాప్తు అంటూ సంఘాలకు అందని ధాన్యం కొనుగోలు కమిషన్ కొనసాగుతున్న ఆ శాఖ ఉన్నతాధికారుల దర్యాప్తు. కార్యాలయాల్లో పలు కీలక రికార్డులు మాయమయ్యాయట. పాత రిజిస్టర్లు స్వాధీనం చేయకపోవడంపై ఉన్నతాధికారులకు నివేదించిన డీసీఓ. కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఫిర్యాదుతో దర్యాప్తు వేగవంతం. బ్యాంక్ స్టేట్మెంట్ల ద్వారా వివరాలను తీసుకుంటున్నారు అధికారులు అని చెప్పేసి ఆంక్షించారు. నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం. ఎడపల్లి సబ్ డివిజన్ పరిధిలో రెంజల్, ఎడపల్లి, బోధన్ రూరల్ మండలాల్లో నెలవారీ మరమ్మతుల కారణంగా శనివారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏడీఈ లక్ష్మణ్ నాయక్ తెలిపారట. లక్షలు వేచించారు, లక్షణంగా వదిలేశారు. అటకెక్కిన చెత్త శుద్ధి నిరుపయోగంగా గ్రామాల్లోని కంపోస్ట్ షెడ్యూలు. తడి పొడి చెత్త వ్యర్థాలపై ప్రజలకు అవగాహన కరువైపోయిందట. అధికారులు అస్తవ్యస్తంతో నెరవేరని సర్కార్ లక్ష్యం. ప్రత్యేక అధికారుల పాలనలోనైనా ఆ అధికారుల తీరు మారేనా అని చెప్పేసి చెప్తున్నారు. నేడు బోధన్కు మంత్రులు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించిన కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు. ప్రధాన నిర్ణయంతో చెరుకు రైతులు ఆశలు పెరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. పీజీ ఇంటిగ్రేటెడ్ పరీక్షలకు 101 మంది విద్యార్థులు హాజరు కాలేదు అని చెప్పేసి ఆంక్షించారు. పోచారం ఉడత బెదిరింపులకు భయపడేది లేదు అంటూ తనయుల నిర్వాహకంతో సైన్యం విచ్ఛిన్నం అవుతుంది. బాన్సోడ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడారు. మర్నూరు ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. నేడు సిర్పూర్లో అగ్గి మల్లన్న జాతర నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే లాసె నందిత అంత్యక్రియలో జడిపి చైర్మన్ అని చెప్పేసి ఆ అంశాన్ని, ఆ చిత్రాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3 గంటల సమయంలో పలుమార్లు విద్యుత్ కట్, విద్యుత్ తీగలు చెట్ల కొమ్మలు తగిలిన పట్టించుకొని సంబంధిత శాఖ అధికారులు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు. అలాగే ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. చక్కెర కర్మాగారం తెరిపించేందుకు కృషి చేస్తామని చెప్పేసి ఎంపీ అరవింద్ మాట్లాడారు. తెలుగులో తీర్పు వెలువరించిన న్యాయమూర్తి అని చెప్పేసి ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. తీపి కబురు చెప్పేనా నిజాం షుగర్ పునరుద్ధరణ సిఫార్సుల కమిటీ పర్యటన నేడు తీపి కబురు చెప్తుందా అని చెప్పేసి వార్తించారు. జిల్లాకు అదనంగా 510 ఈవీఎంలు ముమ్మరంగా ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆందోళన వద్దు, ఆచరణే కీలకమంటూ పరీక్షల వేళ మానసిక వైద్యులు సూచనలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఈనాడులో ఇచ్చారు. దివ్యాంగులు రుణాలు వచ్చాయి. 35 యూనిట్లు, రూపాయలు 20 లక్షల రుణ లక్ష్యం. గృహజ్యోతి అమలుకు సన్నాహాలు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి వార్తించారు. కేంద్ర కారాగారం సందర్శించిన డీజీ. నిజాం సాగర్లో మిగిలేది 4.36 టీఎంసీలే అని చెప్పేసి వార్తించారు. కొత్త రెవెన్యూ చట్టంతో గిరిజనులకు న్యాయం జరుగుతుంది అంటూ మోపాలు సీఎం రేవంత్ రెడ్డి పోడుభూములపై సబ్ కమిటీ వేశారని, కొద్ది నెలలు ధరణిలో మార్పులు చేసి కొత్త రెవెన్యూ చట్టం తెచ్చి గిరిజనులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పేర్కొన్నారట. మోదీ సర్కార్కు దేశమంతా మద్దతు. బుల్లెట్ బండి యాత్రకు స్వాగతం పలుకుతున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తదితరులు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. నిధులున్న మరమ్మతులు శూన్యంగా ఉన్నాయంటూ 4 ఎత్తిపోతల పథకాలకు రూపాయలు 4.64 కోట్లు మంజూరు చేశారు. నందిపేట్ డొంకేశ్వర్ మండలంలోని 4 ఎత్తిపోతల శిథిలా వ్యవస్థకు చేరుకున్నాయని చెప్పేసి ఆ వార్తను ఈనాడులో ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. పాతాళానికి జలం సర్కారు నిస్తేజం. వేసవి ప్రారంభానికి ముందే సాగునీటి కటకట ఏర్పడిందంట. రైతుల అవస్థను పట్టించుకోలేదు పాలకులు. ఎస్ఆర్ఎస్పీ నిజాం సాగర్ ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కన్నుల పండుగ రథోత్సవం, సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. డిచ్పల్లిలో ఆంక్షించారు. అందరినీ తడి ఎండిన మండి అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. అప్పులు గుర్తుకు వస్తున్నాయని చెప్పేసి మరో వార్త ఇచ్చారు. ఎమ్మెల్యే నందిత మృతికి పోచారం సంతాపం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ సెక్టరల్ అధికారులు క్రియాశీలకం అంటూ కలెక్టర్ రాజు గాంధీ హనుమంత్ తెలిపారు. హెచ్పిఎస్లో ప్రవేశాలకు ఆహారం, ఆదాయ వనరులకు మార్గాలు అన్వేషించాలి అంటూ కలెక్టర్ జితేష్ పాటిల్ కామారెడ్డి బల్దియా బడ్జెట్కు పాలకవర్గం ఆమోదం తెలిపిందంట. సైన్స్ లేనిదే మానవ మనుగడ లేదు అంటూ మాట్లాడుతున్న జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నర్ర రామారావు అని చెప్పేసి ఆ అంశాన్ని నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. రేపు ఉద్యోగ మేళా అంటూ మరో వార్త ఇచ్చారు. నగరంలోని గురుబాబాది రోడ్లో ఉన్న
అక్షరధామ్ పాఠశాలలో ఈ నెల 20న జెన్ఫాక్ట్ కంపెనీ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారట. బేకరీ ముసుగులో అక్రమ దందా నిర్వహిస్తున్నారు. లవర్స్ కు క్యాబిన్స్ ఏర్పాటు చేసి గంటలకు ₹300 అద్దె వసూలు చేస్తున్నారు. నిర్వాహకుడికి 2 రోజులు జైలు శిక్ష విధించారు. ఆంక్షనిచ్చారు. డాబాలో గంజాయి విక్రయం, ఒకరు అరెస్ట్. నేడు మగ్గం శిక్షణ ప్రారంభించనున్నారు. కోటగిరి మండల కేంద్రంలో అంబయ్య వారి ఆధ్వర్యంలో 30 రోజుల పాటు 30 మంది మహిళలకు ఉచితంగా మగ్గం శిక్షణ ఇస్తామని శనివారం ప్రారంభించబోతున్నట్లు సంస్థ కోఆర్డినేటర్ రమేష్ బాబు తెలిపారట. రౌడీ షీటర్కు 4 రోజులు జైలు శిక్ష. సీసీ రోడ్లు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి అని చెప్పేసి ఆంక్షించారు. సిలిండర్ నుంచి మంటలు వచ్చిన ఘటన బోధనలో చోటు చేసుకుంది. ఆడపిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగేలా చూడాలి అని చెప్పేసి ఆంక్షనిచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.